This is the time you must prepare for the Lord's coming. ఇదే సమయము మీరు దేవుని రాక కొరకు సిద్ధపడవలసినటువంటిది. What I must do after hearing the word of God? దేవుని వాక్యం విన్న తర్వాత నేను ఏం చేయాలి? How should I prepare? ఏ రీతిగా సిద్ధపడాలి? Because the Lord's second coming is nearer. ఎందుకనగా ఆయన రెండవ రాకడ అనేది సమీపంగా ఉంది. It's not an easy thing to get out of his hand at that time. ఆయన చేతి నుంచి తప్పించుకొనుట అనేది అది అంత సులభమైన విషయము ఎంత మాత్రం కాదు. You must set your heart. నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. What word God wants to give me? దేవుడు నాకు ఏ మాట ఇవ్వాలనుకుంటున్నాడు? These days God is asking us to prepare our hearts. ఈ దినాల్లో దేవుడు మన హృదయాలను సిద్ధపరచుకోమని సెలవిస్తున్నారు. What must we do? And what word you have to think and meditate? మరి మనం ఏం చేయాలి, ఏం ధ్యానించాలి, ఏ వాక్కును తీసుకోవాలి, ఎలా ధ్యానించాలి అనేది One thing చూడాలి. is real. His coming is certain. ఒకటి మాత్రము అది ఖచ్చితము, ఏంటంటే ఆయన రెండవ రాకడ అయితే ఉన్నది. It is terrible thing అది భయంకరమైనది. for the people who have prepared their hearts well. It is a joyful thing. ఎవరైతే తమ హృదయాలను సిద్ధపరచుకొని ఉన్నారో అట్టి వారికి అది ఎంతో సంతోషకరమైన సమయము. They will even receive the Lord joyfully. వారు మరి దేవుణ్ణి ఎంతో సంతోషంగా వారు ఆహ్వానిస్తారు. They will say, "Come, Lord, come." వారు రండి ప్రభువా రండి అని ధైర్యంతో చెప్పగలుగుతారు. How can you say like that? మరి నీవు ఏ రీతిగా చెప్పగలుగుతావాలా? Because you are prepared. ఎప్పుడు చెప్తావు అంటే నువ్వు సిద్ధపడి ఉన్నావు. If you are not prepared, ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉండకపోతే you cannot pray that prayer, "Come, Lord, come." నీవు అలాంటి ప్రార్థన చేయలేవు, ప్రభువా రండి అనేటువంటి ప్రార్థన చేయలేవు. Because you have fear. Lord, I am not ready. ఎందుకంటే నీకు భయం ఉంటుంది, నేను సిద్ధంగా లేను కదా అని. You will say, "Lord, come afterwards." అప్పుడు నువ్వేమంటావు? ప్రభువా తర్వాత రండి, లేదా ఇంకా కొంత సమయం ఇవ్వండి అని. Not today. అంతేగాని ఈరోజు కాదు, Next week. మరి వచ్చే వారం. You will become such a blind man. అలాంటి గ్రుడ్డి వ్యక్తిగా నువ్వు అవుతావు. Don't become a blind man ఆ రీతిగా గ్రుడ్డివాడవుగా అవ్వవద్దు, or a deaf man. లేదా ఒక చెవిటివాడిగా అవ్వద్దు. Because though you hear the word of God, nothing is entering into your mind. ఎందుకంటే నువ్వు ఏది విన్నా కూడా వాక్యం మాత్రం నీ అంతరంగంలోనికి ప్రవేశించట్లేదు. So if you are a deaf person, నీవు ఒకవేళ చెవిటి వ్యక్తివైతే, somebody says there is snake behind you, అప్పుడు ఎవరైనా ఒకవేళ మీకు నీ వెనకాల పాము ఉంది అని చెప్పారనుకోండి, you do not know. నీకు ఆ విషయమే అర్థం అవ్వదు, తెలియదు. But if you are not deaf, ఒకవేళ నువ్వు చెవిటి వాడవు కానట్టయితే you immediately you respond to it, you run away from that place, ఆ you leave that మాటకు place, వెంటనే ఆ మాటకు నువ్వు స్పందించి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతావు. or you take some action to kill it. లేదా ఆ పాముని చంపడానికి ఏదో ఒక పని అయితే చేస్తావు. But spiritually you are a dead person. కానీ చూస్తే ఆత్మీయంగా నీవు ఒక చెవిటి వ్యక్తిగానే ఉన్నావు. Why? We all know that Jesus is coming. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు రానై ఉన్నారు అని. Jesus said about his coming and so on. How we have to be ready. మరి యేసుక్రీస్తు తన రాక గూర్చి ఏమని చెప్పారు, ఎలా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. Why you are not ready? You are not keeping yourself ready. ఎందుకు నిన్ను నీవు సిద్ధంగా ఉంచుకోలేకపోతున్నావు? You have become a dead person. నీవు ఒక చచ్చిన వ్యక్తిగా అయ్యావు గనుక. You have become a deaf person. నీవు ఒక చెవిటి వ్యక్తిగా అయ్యావు గనుక. By not allowing the word of God to enter into you. నీలోనికి దేవుని మాటలు ఏవి కూడా అనుమతించినటువంటి You పరిస్థితితో are ఉన్నావు. closing your heart. నీవు నీ హృదయాన్ని మూసి ఉంచుతున్నావు. You are behaving as though he is not coming. I don't know the word of God. ఆయన ఏమి రావట్లేదులే, నాకు వాక్యం కూడా ఏం తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. Are you pretending or really you do not know? మీరు నటిస్తున్నారా లేకపోతే నిజంగానే మీకు తెలియట్లేదా? So let us turn to Matthew 25th chapter కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దాము. and verse 31. 31వ వచనము. On that day the Son of Man comes in glory with all his holy angels. He will sit on the throne of glory. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును. The next verse, all nations will be gathered. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు.
And like a shepherd, he will divide the sheep from the goats. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి He will set the sheep on his right hand. ఆయన తన కుడి వైపున గొర్రెలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, By his left hand, the goats. ఎడమ వైపున మేకలను నిలవబెడతా ఉన్నారు. So you know that story. కాబట్టి ఆ తర్వాత విషయాలన్నీ మనకు తెలుసు. It's not a story at all. అది కథ ఎంత మాత్రం కాదు. Whatever the Bible says, it is true only. బైబిల్ ఏ విషయాలు చెప్తా ఉన్నాయో అవి కేవలం సత్యము. You must read the word of God as though you are watching everything that instant clearly. మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మీరు చూస్తున్నామా అన్నంత స్పష్టంగా చదువుతూ ఉండాలి. Then the king says అప్పుడు రాజు అంటా ఉన్నాడు to the people on the right hand, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, come ye blessed of my father and inherit what blessing the Lord has for you. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Will you be on his right hand as sheep? మరి నీవు ఆ గొర్రెలలో లేదా ఆయన కుడి వైపున ఉండబోతున్నావా? Have you become like a sheep? నీవు ఒక గొర్రె వలె అయ్యావా? Or still hardening your heart? లేదా ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నావా? What is making you to harden your heart? నీ హృదయం కఠినపరచుకోవడానికి గల కారణం ఏంటి? Your sin is making your heart to become hard. నీ పాపము నీ హృదయం కఠినం కావడానికి కారణంగా ఉంది. You know that you may lose what you have to inherit. నీవు ఏది స్వతంత్రించుకోవాలో దాన్ని పోగొట్టుకోబోతున్నావు అనే విషయం గ్రహించాలి. You will lose the eternal peace. నీవు నిత్యత్వము లేకపోతే ఆ నిత్యమైన సమాధానాన్ని నువ్వు You కోల్పోబోతున్నావు. know you will land in hellfire. నీవు నరకాగ్నిలో దిగబోతున్నావు. Always you will be tortured there. అప్పుడు అన్ని వేళలా శ్రమ పెట్టబడతావు అక్కడ. What is the use of knowing there in the hellfire? మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? Is it your ignorance or you are a mad person? మరి అది నీ నిర్లక్ష్యతనా లేదా నీ అవివేకమా వెర్రితనమా? You know pretty well. నీకు అది బాగుగా తెలుసు. You are reading the word of God. నీవు దేవుని వాక్యం చదువుతూ You are ఉన్నావు, hearing the word of God. దేవుని వాక్యం వింటూ ఉన్నావు. When you know that sin has entered into you and you are retaining that sin, పాపము నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది, అది నీలోనే ఉంది అని తెలిసినప్పుడు with all your heart you are loving sin. నీ హృదయం అంతటితో ఆ పాపాన్ని ప్రేమిస్తున్నావు. With all your heart you want to retain in sin, remain in sin. నీ హృదయం అంతటితో ఆ పాపములోనే ఉండాలి, దానితో నివసించాలని చూస్తూ You ఉన్నావు. want to lose heaven. నీవు పరలోకం కోల్పోవడానికి ఇష్టపడుతున్నావు. What is it? అదేంటి? What is this madness? అలాంటి అవివేకం ఏంటి? Has the devil taken hold of you so strongly? సాతాను అంత బలంగా నిన్ను పట్టి బంధించాడా? Has the devil gripped your heart so strongly? సాతాను నీ హృదయాన్ని అంత గట్టిగా మరి By పట్టేసుకున్నాడా? knowing everything, అన్ని తెలిసినప్పటికీ కూడా, by knowing what is salvation and so on, రక్షణ అంటే ఏంటి, ఆ తర్వాత ఏంటి అని అన్ని తెలిసి కూడా how can you love sin? మరి పాపాన్ని ఏ రీతిగా ప్రేమించగలుగుతున్నావు? Are you ignorant? నీవు నిర్లక్ష్యతతో ఉంటున్నావా? Are you a mad person? అవివేకంగా Or a ఉన్నావా? foolish person? లేదా నువ్వు వెర్రివాడవా?